పేరు, ఒక దేవత పేరు తీసుకొచ్చి మహాలక్ష్మి అని చెప్పి పెట్టేసాడు ఈ దొంగ పథకానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇప్పటికి 36,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ కాడి నుంచి 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడబిడ్డ దాకా ఎక్కొట్టాడు. ఆ పథకానికి మహాలక్ష్మి. అదేవిధంగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఈలోపు వాళ్ళకి చేదోడు వాదోడు గుంటాకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకి 3,000 ఇస్తానని చెప్పాడు. 3,000 అంటే 72,000 రూపాయలు నిరుద్యోగులకి కొట్టాడు. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు 4,000 రూపాయలు. ఈ 60 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో 62 సంవత్సరాలు అయినా వచ్చినా కూడా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా సూపర్ 6 గాలి వదిలేశాడు. ఆ సూపర్ 6 సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 చేసి ఎవడన్నా ఏంట్రా బాబు సూపర్ 0 చేసి ఆ 6 అన్నావు, ఆ 6 కొమ్ము తీసేసి 0 చేసావు ఏంటని చెప్పి ఎవరిని అడిగితే ఆయన చెప్పేది తల్లి, చెల్లి, గొడ్డలి, ఇదే చెబుతాడు, ఈ 3 చెబుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే నమ్ముకున్నాడు, ఇదేమని నేను ఎదవనే, నేను మోసం చేశాను, నేను మాట మీద నిలబడినని మీకు అంత ముందు నుంచి కూడా తెలుసు కాబట్టి నాదేం తప్పు కదా, అది మీ తప్పు, మీ కర్మ. కాకపోతే నేను నెమ్మదికి రాష్ట్రాన్ని పైకెక్కిస్తాను, మళ్ళీ కనుక మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపించారని కింద పడిపోద్ది, కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవద్దు. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించవద్దు అని ఎవడన్నా అడిగితే ఒకటే చెబుతాడు, తల్లి, చెల్లి, గొడ్డలే. వైసీపీ తీసాడు, గొడ్డల పార్టీ అని పెట్టాడు. గొడ్డల పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఆయన గొడ్డలు వేసుకొచ్చి మన చేస్తాడు అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడాలి, ఆయన భయపడ్డాడు. అది గొడ్డలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గొడ్డల పార్టీ అని చెబుతున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పూలదండలా కనపడ్డ చంద్రబాబు నాయుడికి, ఆయన రాజకీయ సమాజం చేసే జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లాగా, త్రిశూలంలాగా, కత్తిలాగానే కనపడతాడు, దీంట్లో తప్పే ఉందని అడిగితే నిన్న అక్కడ సునీల్ చెప్తున్నాడు ఇక్కడ ఉంది సిబిఐ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కావాల్సింది కూడా సిబిఎన్, ఏబిఎన్ఏ. ఈయన మళ్ళీ నేను ఇక్కడ సిబిఎన్ అని చెబుతున్నాడు. దానికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధానికి సిబిఎన్, ఏబిఎన్ అయ్యే కాదు కావాల్సింది. అదేవిధంగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలను గొడ్లు పెట్టి నరికేస్తాడు, ఆయన చంపేస్తాడు. కాబట్టి నేనైతే కనుక మీకేం చేసినా ఏమి చేయకపోయినా నేనేమి చేయను మిమ్మల్ని, కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి నింద వేస్తున్నాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తక్కువ చేసి చూపించినా కూడా చంద్రబాబు నాయుడు